सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. భారతదేశంలో పుట్టి హిందూ ధర్మంలో పుట్టి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాలను, జ్ఞానాన్ని, గొప్ప గొప్ప మహాత్ముల్ని, అవతార పురుషుల్ని కూడా దూషించేటటువంటి వాళ్లకు మన దేశంలో కొదవలేదు. నేటి సమాజంలో వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ విదేశాల్లో పుట్టి బ్రెజిల్ వంటి ఒక క్రైస్తవ దేశంలో పుట్టి భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా, పట్టు సాధించడం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 1,50,000 మందికి ఆ యొక్క భారతీయ హైందవ తత్వశాస్త్రాన్ని బోధించి ఆచార్యుడిగా ఎదిగినటువంటి ఒక బ్రెజిల్ దేశస్థుడు. ఆయనకు తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించిందండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆవిడ చేతుల మీదుగా ఈయన పద్మశ్రీ అందుకున్నాడు. आचार्य योनस मजेठी अध्यापक। ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, ఎవరో వేదాంత పండితుడికి పద్మశ్రీ ఇచ్చారు, కాస్త సాధారణంగానే అనిపించింది. ఆయన ఆహార్యం కూడా చూసినప్పుడు ఆయన విదేశీయుడు, బ్రెజిల్ దేశస్థుడు, మెకానికల్ ఇంజనీరింగ్ చేసి అందులో రకరకాల ఉద్యోగాలు కూడా చేసి పెద్ద పెద్ద కంపెనీల్లో సేవలు చేసి వాటి వేటి యందు కూడా ఆయనకు సంతృప్తి కలగక భారతదేశానికి వచ్చి, అంటే జీవితానికి సంబంధించినటువంటి లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి, ఆయనకు సంతృప్తి కలగలేదు. చేస్తున్న పని మీద ఆయనకు ఏమాత్రమూ కూడా సంపూర్ణమైనటువంటి భక్తి లేదు. పాపం చేస్తూ వచ్చాడు, కాకపోతే సంతృప్తి లేదు. అసలు మానవ జీవితానికి గమ్యం ఏమిటి, మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి అని ఆయనను ఒక ప్రశ్న నిరంతరం వేధిస్తూ ఉండేది. దానికి సమాధానం ఆయన పుట్టిన దేశంలో కానీ, ఆయన పుట్టిన మతంలో కానీ ఆయనకు దొరకలేదు. అందువల్ల తత్వాన్ని వెతుక్కుంటూ భారతదేశానికి చేరుకున్నాడండి. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరుకు చేరుకున్నాడు. అక్కడ మహర్షి దయానంద సరస్వతి స్వామి వారిని దర్శించి వారి శిష్యరికంలో వేదాంతాన్ని, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆయన గొప్పగా ఆ శాస్త్రాల్లో పట్టు సాధించి తిరిగి మళ్ళీ బ్రెజిల్ దేశానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఒక విద్యాలయాన్ని స్థాపించాడండి. విద్యాలయాన్ని స్థాపించి ఆ యొక్క వేదాంత శాస్త్రాన్ని, భారతీయ తత్వశాస్త్రాన్ని విద్యార్థులకు బోధించడం ఆయన మొదలెట్టాడు. ఆన్లైన్లో కూడా ఉచితంగా తరగతులు చెబుతూ 1,50,000 కంటే ఎక్కువ మందిని తత్వశాస్త్రంలో, వైదిక తత్వశాస్త్రంలో పండితులుగా తయారు చేశాడు. ఈ విధంగా గొప్ప సేవలు అందిస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరేమిటో తెలుసునండి? జొనాస్ మాసెట్టి అనేది ఆయన పేరు. ఆయన క్రైస్తవ మతంలో పుట్టినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ఆయన ఈ విధంగా వేదాంతాన్ని అధ్యయనం చేశాడో ఆ తర్వాత ఆయన పేరును ఆచార్య విశ్వనాథుగా మార్చుకున్న తర్వాత చక్కగా ఒక పరిశుద్ధమైనటువంటి వైదిక ఆచార్యుడుగానే కనిపించాడండి. ఇంతకీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆ రోజు నేను చూసినప్పుడు మహారాష్ట్రకు చెందినటువంటి పండితుడేమో ఈయన అని చెప్పేసి నేను అనుకున్నాను. మహారాష్ట్రకు చెందినవాడో లేకపోతే కాశీకి చెందినవాడో, అంటే దక్షిణ భారతదేశంలో ఉండేవాడు కాదు, ఉత్తర భారతదేశంలో ఉండే వ్యక్తిలాగా నాకు అనిపించింది. పండితులు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, కావున సహజంగా అనిపించింది. కానీ తరువాత తెలిసింది ఆయన అసలు భారతీయుడే కాదు, హిందువే కాదు, బ్రెజిల్ దేశస్థుడు అని చెప్పేసి. ఆయన ఆహార్యంలో అసలు అలాంటి తేడానే కనిపించలేదండి. చక్కగా విభూతి నామాలు పెట్టుకున్నాడు, మంచి ధోతీ కట్టుకున్నాడు, రుద్రాక్షలు ధరించాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆహార్యం, ఎంత అద్భుతమైనటువంటి నడవడో ఒకసారి చూడండి మీరు. ఆయన పేరు జొనాస్ మాసెట్టి. అంతేకాదు మెడలో రుద్రాక్షమాల, కాలికి చెప్పులు లేకుండా నడి వయస్సు ఉన్నటువంటి ఒక వ్యక్తి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తాజాగా పద్మశ్రీ పురస్కారం అందుకోవడం మనం చూసాం. ఆయన పేరు ఆచార్య విశ్వనాథ్. ఇందులో విషయం ఏమిటి అని అనుకుంటున్నారా? ఆయన అసలు పేరు జొనాస్ మాసెట్టి.
బ్రెజిల్కు చెందినటువంటి వ్యక్తి. వేదాలు, భగవద్గీత, భారతీయ సనాతన ధర్మం వీటి గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఈ యొక్క పద్మశ్రీ అనే పౌర పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. దీనికి సంబంధించినటువంటి వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. భారతీయ సంస్కృతి పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని పలువురు ప్రశంసిస్తూ ఉన్నారు. అసలు ఈయన ఎవరు అని ఆరా తీస్తూ ఉన్నారు. జొనాస్ మాసెట్టి బ్రెజిల్కు చెందినటువంటి ఒక ఆధ్యాత్మిక గురువు, అంటే హైందవ ఆధ్యాత్మిక గురువు, బ్రెజిల్ దేశస్థుడు, వేద పండితుడు. జొనాస్ మాసెట్టి బ్రెజిల్లోని రియో డి జనీరోలో జన్మించారు. ఆయన మొదట మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందారు. పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా పనిచేశారు. పాశ్చాత్య జీవన విధానం, డబ్బు, స్నేహితులు ఇవేవి ఆయనకు సంతోషాన్ని ఇవ్వలేదు. దీంతో జీవితానికి అర్థం తెలుసుకోవడానికి తమిళనాడులోని కోయంబత్తూరు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి గురువు స్వామి దయానంద సరస్వతి స్వామి వద్దకు చేరుకుని ఆయన మార్గదర్శనంలో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టారు. భారతదేశ వేద జ్ఞానము, భగవద్గీత బోధనలు ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. అలా జొనాస్ మాసెట్టి కాస్త ఆచార్య విశ్వనాథ్గా మారారు. భారత్ నుండి తిరిగి బ్రెజిల్ పయనం అయిన ఆచార్య విశ్వనాథ్ రియో డి జనీరోలో విశ్వవిద్య గురుకులాన్ని స్థాపించారు. కోయంబత్తూరులో తాను నేర్చుకున్నటువంటి వేద జ్ఞానాన్ని ఉచిత ఆన్లైన్ కోర్సులుగా అందించడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 7 ఏళ్లలో 150,000 మంది విద్యార్థులకు ఆధ్యాత్మిక పాఠాలు బోధించారు. భారతీయ సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆచార్య విశ్వనాథ్ను ప్రధాని మోదీ 2024లో నిర్వహించినటువంటి మన్ కీ బాత్లో ప్రస్తావించారు. సాంస్కృతిక వారధి అంటూ ఆయనను కొనియాడారు. గతంలో బ్రెజిల్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆయనను వ్యక్తిగతంగా కలిశారు మోడీ. అంతేకాదు యోగా మరియు వేదాలపై జొనాస్ పలు పుస్తకాలు కూడా రచించారు ఆచార్య విశ్వనాథ్. ఈ క్రమంలోనే ఆయనను పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఈ పురస్కారాన్ని తాను ఊహించలేదని, ఈ అవార్డును గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కూడా ఆయన పేర్కొన్నారు. చూడండి, ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళతారు, ఏం నేర్చుకుంటారు, అంతా కూడా చాలా చిత్రంగా ఉంటుందండి. ఈ యొక్క భగవంతుడి యొక్క సంకల్పం, భగవంతుడి యొక్క అడుగులు. ఎక్కడి బ్రెజిలు, ఎక్కడి క్రైస్తవుడు, ఎక్కడి జొనాస్ మాసెట్టి ఆయన తత్వాన్ని వెతుక్కుంటూ భారతదేశానికి రావడం ఏమిటి, అందులో ఆయన నిష్ణాతృత్వాన్ని సాధించడం ఏమిటి, అక్కడికి వెళ్ళి ఆయన మళ్ళీ 1,50,000 మందికి ఆ యొక్క వైదిక తత్వాన్ని, భగవద్గీతను, సనాతన ధర్మాన్ని, వేద జ్ఞానాన్ని అందించడం ఏమిటి, మళ్ళీ పద్మశ్రీ ఇక్కడే అందుకోవడం ఏమిటి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని ఏదైతే ఒక తెలుగు వాక్యం ఉన్నదో దానికి ఈయన మనకు ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తూ ఉన్నారు. నేటి యువత మన గ్రంథాల యొక్క గొప్పదనాన్ని ఎప్పటికైనా గుర్తించాలి. విదేశీయులు గుర్తిస్తూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు, అందులో వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నారు, సంతోషాన్ని పొందుతూ ఉన్నారు. మనం కూడా ఆ విధంగా వేద జ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని, దీనంతటినీ కూడా మనం పొందే ప్రయత్నం చేద్దాం. మరొక్కసారి ఆచార్య విశ్వనాథ్ గారికి, జొనాస్ మాసెట్టి గారికి పద్మశ్రీ పురస్కారం అందుకున్నందుకు గాను అభినందనలు తెలియజేద్దాం. స్వస్తి.